కావాలి అనుకున్నప్పుడు కొంచెం కిందికి ఇంత ఇంత ఇలాగ ఫిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పోయినసారి ఏంటంటే ఇష్టానుసారంగా ఇచ్చారు, అట్లా కాదురా బాబు నాకు రిటర్న్ కావాలా గిఫ్ట్ అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొకటి ఇచ్చారనమాట. ఇది చూడండి వాళ్ళు ఇచ్చారు కదా, అట్లాగే ఉండాలన్నమాట. ఇంక నుంచి మనం ఒక ప్రోడక్ట్స్ తీసుకున్నాక ఒక ప్రోడక్ట్ అది ఎలా చేయాలంటే రిటర్న్ ఆప్షన్ పెట్టాలి, అప్పుడు తిక్క కుదురుతుంది పట్టుకొని. ఇప్పుడు దీన్ని రొటేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదిగో దీనికి కూడా ఓరేనా నేను ఇంకా దీంట్లో కూడా ఇంకోటి ఉందంటే అది చూడలే నేను అసలుకి. దీంట్లో కూడా ఇంకోటి ఉంది, నా మించిపోయి ఉంది అసలుకి. అంత అవసరం లేదు మనకి, ఇంతవరకు చాలు కాబట్టి ఓకే, ఇంతవరకు చాలు. ఇక్కడ మనం మొబైల్ హ్యాండిల్ పెట్టుకున్నాము. ఇంతే ఫిక్స్ అయిపోయింది. నాకు వచ్చిన స్టాండ్ కన్ఫర్మ్ అయిపోయింది, సెట్ అయిపోయింది అనమాట. ఎవరికి ఇప్పుడు ఆ సెల్ఫీ స్టాండ్ మీకు చూపిస్తున్నాను. ఇదిగంటే క్యూట్, నాట్ హాట్, వెరీ రేట్. ఇప్పుడు దీనిద్దాము, వెలిగిద్దాం చూడండి. ఇదిగోండి ఇక్కడ ఇది ముడి వేసుకున్నామంటే వెలిగిపోద్ది అనమాట. వెలిగిచ్చేద్దాము. లైట్ మాత్రం సూపర్, నాకు లైట్ ఉంటేనే బాగా నచ్చుతుంది వీడియోస్ అనేవి. లైట్ లేకపోతే మాత్రం నాకు నచ్చవు అనమాట. ఇదిగోండి ఇది ఆహా, ఇదిగండి లైట్. ఇంకొక షేడ్ కావాలా? అదిగో ఇంకొక షేడ్. ఆహా, మనం ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్, అలాగే డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్, ఎలా అయినా అవుతుంది అనమాట. ఇప్పుడు అందులోంచి నన్ను చూడండి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు హైలో పెట్టుకుందాం. బాగుంది కదా? ఎస్, దీనికోసమేనమాట. అపియరెన్స్ సూపర్ ఉంటుంది, లైట్ ఉంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. బాగున్నాయా? దిస్ ఇస్ మై అవుట్ఫిట్ టు టేక్ ద వీడియోస్ అండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిందా అందరికి? చూడండి.